అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి సబ్ కాస్టింగ్ ఆఫ్ వీటీహెచ్ అని అంటున్నారు. వీఆర్ లుకింగ్ ఫర్ ఫీమేల్ ఆర్టిస్ట్ 18 నుండి 45 సంవత్సరాల లోపు వాళ్ళు, అలాగే మేల్ ఆర్టిస్ట్ 18 నుండి 25 సంవత్సరాల లోపు వాళ్ళు. ఇదేంటి సినిమానా, లేదంటే టీవీ సిరీసా, లేదంటే షార్ట్ ఫిలిమా ఏంటి అనేది ఇక్కడ ఏమి ఇవ్వలేదండి. కాబట్టి వాళ్ళని మీరు, లేదంటే యాడా అనేది కూడా ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళని మీరు అప్రోచ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి, నేను మీకు చెప్తాను. సో దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి అదే నేను నిన్నటి వీడియోలో మీకు ప్రామిస్ చేశాను కదా. నేను మన సోహన్ గారు అడిగారు ఏమని, మరి బాబు నువ్వు ఇంత ఈతలు కొడుతున్నావు, మరి నువ్వు సక్సెస్ అవ్వకపోనికి రీజన్ ఏంటి అనే టైప్లో అడగటం జరిగింది. దానికి నేను నిన్నటి వీడియోలో ఆన్సర్ చేశాను. అలాగే నేను కథని సేల్ చేయడానికి వెళ్ళినప్పుడు నాకు జరిగిన కొన్ని ఎక్స్పీరియన్స్లు ఏంటనేది మీతో షేర్ చేసుకుంటానని నేను వీడియోలో ప్రామిస్ చేశాను. కాబట్టి దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రాము అని నాకు మంచి మిత్రుడు. ఆయన వల్ల నాకు 4-5 సినిమాలు ఇచ్చాడు. మంచి అమౌంట్ తిన్నాను. ఆ కృతజ్ఞత నాకు మనిషి దగ్గర కనీసం ఒక టీ తాగినా, ఒక కాఫీ తాగినా కానీ ఆ వ్యక్తికి నేను ఎలా సపోర్ట్ చేయగలను అనేదే నా ఆలోచన. ఒక వ్యక్తి ద్వారా నేను ఒక రూపాయి తిన్నప్పుడు ఆ వ్యక్తికి నేను ఇన్ రిటర్న్లో ఏం చేయగలను అనేది ఆలోచిస్తుంటా. అలాంటప్పుడు నేను రాము ద్వారా ఒక మంచి అమౌంట్ ఎర్న్ చేసుకున్నప్పుడు నాకు అతను ఎలాగైనా డైరెక్టర్ చేయాలని నా కోరిక. అతను ఫోన్ చేసి మామయ్య ఇలాగా మంచి కథ ఉంది అంటే నాకు డైరెక్షన్ ఇస్తానంటున్నారు పలానా సంస్థ వాళ్ళు, నువ్వు వచ్చి కథ చెప్తావా అని అడిగారు. సరే అబ్బాయి దాని చెప్తాను, వస్తున్నాను అని అప్పటికప్పుడు ఇమీడియట్గా నేను ఏం చేశాను అంటే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను మన వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను కదా, ఓ మై గాడ్ అని శ్రీ మహావిష్ణువు తెలుగు సినిమా హీరో అవ్వాలనుకుంటాడు. దానికి ఆయన దైవలోకంలో దేవుళ్ళందరినీ పెట్టే తిప్పలో అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అనేది ఒకటి రెడీ చేసుకున్నా. రెడీ చేసుకొని వెళ్ళి నేను వాళ్ళకి పిచ్చింగ్ ఇచ్చా. అదిరిపోయింది సార్, సూపర్ ఉంది అని అన్నారు. అవునా అండి, ఓకే అన్న. వెంటనే నాకేంటి అంటే అక్కడ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయన 3 సినిమాలకు సంబంధించి అడ్వాన్స్ ఇచ్చాడు. సో అడ్వాన్స్ ఇచ్చి ఏం చేశాడు అంటే, విజయ్ గారు నాకు మీ టింజ్ ఆఫ్ నెరేషన్ అనేది విపరీతంగా నచ్చిందండి. మీరు చెప్పేటప్పుడు అందులో డైలాగ్స్ కూడా యాడ్ అవటం వల్ల ఇది చాలా క్లియర్గా ఉంది అనే టైప్లో చెప్పడం జరిగింది. దానికి నేనేంటి అంటే, సరే సార్ ఇప్పుడు ఏం చేద్దాము అంటే, లేదండి మన మన ప్రొడక్షన్లోనే ఇంకో 3 సినిమాలు జరుగుతున్నాయి. దానికి రాము జస్ట్ ఒక సినిమాకి కో డైరెక్టర్గా చేస్తున్నాడు, మిగిలిన 2 సినిమాలకు వేరే వాళ్ళు ఉన్నారు. మీరు ఒక హెల్ప్ చేయండి, మీరు ఆ 3 సినిమాలకి డైలాగులు రాయండి అని. సరే సార్ రాస్తాను. శనివారం ఇది నేను చెప్పాను. సో సండే బ్రేక్ తీసుకొని మండే వెళ్ళా. మండే వెళ్ళేటప్పటికి 1 లైన్ ఆర్డర్ ఇచ్చాడు నాకు. ఏంటండి ఇది అన్న. సార్ ఇది మీరు చెప్పిన కథకి 1 లైన్ ఆర్డరు. అవును, అప్పుడే 1 లైన్ ఆర్డర్ రెడీ చేశారా? లేదు సార్, యాక్చువల్గా ఆల్రెడీ మన దగ్గరికి కథ వచ్చింది, దానికి సంబంధించిన 1 లైన్ ఆర్డరు. నేను చూసా యాజ్ ఇట్ ఈజ్ ప్రతి పదం నేను ఏదైతే చెప్పానో ఆ పదాలతో సహా అందులో ఉంది. నాకు అక్కడ అనిపించింది ఓకే, లిఫ్ట్ చేశాడు కథని అని నాకు అనిపించింది. అప్పటికి నేను ఒక 3 సినిమాలకి అడ్వాన్స్ తీసుకున్నాను. నాకు ఆ కృతజ్ఞత అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి నేనేమన్నానంటే, సార్ ఇప్పుడు కథని మీరు లిఫ్ట్ చేశారనే విషయం నాకు అర్థమవుతుంది, నేను దాన్ని బోదర్ చేయను. కథగా మీ పేరు వేసుకుంటారా వేసుకోండి, స్క్రీన్ ప్లేకి మీ పేరు వేసుకుంటారా వేసుకోండి, డైలాగ్కి కుదిరితే నా పేరు వేయండి, లేదంటే దానికి కూడా నాకు పేరు వేయరా ఏం పర్లేదు, నాకు డబ్బులు ఇచ్చేసేయండి. కానీ నా కథని నేను స్క్రీన్ ప్లే చేసినంత బాగా ఇంకొకటి స్క్రీన్ ప్లే చేయలేడు. నా కథకి నేను డైలాగ్ ఆర్డర్ ఇచ్చినంత బాగా ఇంకొకటి డైలాగ్ ఆర్డర్ ఇవ్వలేడు. నా బిడ్డని నేను పెంచినంత బాగా ఇంకొకటి పెంచలేడు. కాబట్టి దాన్ని ఇప్పుడు ఆ కథకి స్క్రీన్ ప్లేనో డైలాగులో రాయడానికి వేరే ఎవరో రైటర్ని పెట్టుకోవాలి కదా. ఎవడో రైటర్ని పెట్టుకోవడం కన్నా నన్నే ఆ రైటర్గా పెట్టుకుంటే ఆ అమౌంట్ ఏదో నాకేమండి, అంతకే రాసిచ్చే ప్రయత్నం చేస్తాను అని కూడా నేను మీకు చెప్పాను. సో నేనేమంటాను అంటే, ఇలాగా కథలు లిఫ్ట్ చేయడానికి చాలామంది ఉన్నారు. నేను అదే మన సబ్స్క్రైబర్లో చాలామంది, సార్ మన కథలు లిఫ్ట్ చేస్తే మరి ఏంటి పరిస్థితి అని అంటే, ఇక్కడ 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి డైరెక్టర్స్ అసోసియేషన్లో, రైటర్స్ అసోసియేషన్లో మనం రిజిస్టర్ చేసుకొని వచ్చి కథలు చెప్పడం. ఇప్పుడు దానికి కూడా ఏమంటారు, మనం ఒక థాట్ ఒక దగ్గర నుండి ఇన్స్పైర్ అవ్వచ్చు. ఆ ఇన్స్పైర్ ఎక్కడైతే ఉందో ఆ ఇన్స్పైర్ నుండి ఏదో ఒకటి ఇది అవ్వచ్చు. సో నేనేమంటాను అంటే, చాలా చాలా
మీ డైరెక్టర్స్ అసోసియేషన్ అయినా, రైటర్స్ అసోసియేషన్ అయినా కొన్ని సందర్భాల్లో అది మీ వైపు నిలబడకపోవచ్చు కూడా. అందుకని నేనేమంటాను అంటే, ఒక కథ పట్టుకొని మనం ఇండస్ట్రీకి వచ్చామా? కాదు కదా! కొన్ని వందల కథలు చెప్దామని వచ్చాం కాబట్టి, ఒక కథ పోయినా గానీ, ఆ రిలేషన్ అనేది కంటిన్యూ ఉండాలి అనే ఒక ఉద్దేశంతోటి నేను వాళ్ళకి అయి రాసిచ్చాను. ఫైనల్‌గా ఏంటి, ఆ 3 సినిమాలకు గూడా నాకేంటి అంటే, లాస్ట్‌కొచ్చేసరికి విజయ్ గారు మీకు టైటిల్ ఇవ్వనండి. మీకు ఇదిగోండి ఇంత అమౌంట్ ఎక్స్‌ట్రా ఏసేస్తున్నాను అనే టైప్‌లో కూడా చెప్పారు. నేనొకటి వాడు ఇవ్వను అన్నప్పుడు వాడితోటి ఫైట్ చేయటం కన్నా గూడా, వాడు ఇస్తానన్న అమౌంట్‌ని తీసుకోవడం అనేదే మెచ్యూరిటీ అని నేను బిలీవ్ చేస్తా. ఫైట్ చేసినా కూడా వాడివ్వడు. ఎందుకు అనవసరంగా టైం వేస్టు అని అనుకుంటా. సో, ఎవరి వెర్షన్‌లో వాళ్ళు కరెక్టేనండి. నా వెర్షన్‌లో నేను కరెక్ట్ అనుకుంటున్నాను. లేదు నువ్వు వేస్ట్ ఫెలో అని అనుకుంటారా సోహన్ గారు? అనుకోండి, నో ప్రాబ్లమ్. మీరు అనుకోవటం వల్ల నాకు నష్టపోయింది గానీ, లేదంటే నన్ను నేను డిగ్రేడ్ చేసుకునేది గాని ఏం లేదు. ఇట్స్ అప్ టు యువర్ మెచ్యూరిటీ. నేను మళ్ళీ అదే చెప్తున్నాను మీకు. గెట్ వెల్ సూన్ సార్. మీ మానసిక పరిస్థితి నుండి మీరు బయటకొచ్చి ఏదైనా గానీ పాజిటివ్‌గా తీసుకునే ఒక ఆత్మస్థైర్యాన్ని, ఒక ధైర్యాన్ని, అలాంటి ఒక మంచి మనసుని మీకు ఆ దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, గెట్టింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9391 ఐ రిపీట్ 9391 డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. పిల్లలు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.